ఈశ్వరరావు పొన్నం ప్రభాకర్ ధాన్యం కొనుగోళ్లపై తప్పుడు ప్రచారం చేస్తూ బీజేపీ నేతలు రైతుల్లో ఆందోళన పెంచుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో దిగుబడి వచ్చిందని, ధాన్యం కొనుగోళ్లకు అన్ని చర్యలు చేపడుతూ ఉంటే యంత్రాల పేరుతో డ్రామాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు మంత్రులు. చివరి గింజ వరకు ధాన్యం సేకరణ జరుగుతుందని తేల్చి చెప్పారు మంత్రులు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో, మొక్కల కొనుగోలు విషయంలో ప్రభుత్వం చాలా సిన్సియర్ గా, కమిట్మెంట్ తో ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా తెలంగాణలో రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో వ్యవసాయ ఉత్పత్తులు తప్పనిసరిగా కనీస మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే ఒక సదుద్దేశంతో మరి అన్ని విధాలుగా మేము ముందుకు పోతున్నాము. వరి ధాన్యం విషయంలో గాని, మొక్కల విషయంలో గాని ప్రతిపక్షాలు ఒక దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో రకరకాల ఫాల్స్ ప్రొపగాండా చేయడం జరుగుతుంది. ఈ 25-26 లో తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం ఖర్చు పెడుతున్న అమౌంట్ ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదు. ఇది మేం చెప్పే అంకెలే కాదు, కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం అఫీషియల్ గా విడుదల చేసిన మరి విషయాలు కూడా నేను మనవి చేస్తున్నా. ఈ 25-26 సంవత్సరంలో both in paddy production and in paddy procurement, Telangana state is number 1 in the country. మరి కొన్ని ప్రతిపక్షాలు 10 ఏళ్ళు అధికారంలో తర్వాత వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళు 10 ఏళ్లలో చేసిన ప్రొడక్షన్ ప్రొక్యూర్మెంట్ కంటే ఎక్కువ చేస్తున్నాం. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కొంత ఏదో రైతులు ఆదుకుంటామని చెప్పి వాళ్ళేదో నాటకీయంగా నిరసన తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము మద్దతు ధర ప్రకటన చేసిన తర్వాత వరి ధాన్యం విషయంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎస్పీ ధర వాళ్ళే ప్రకటించారు, ఎంఎస్పీ ఎఫెక్టివ్ వాళ్ళే ప్రకటించారు, ఎంఎస్పీ విధానం వాళ్ళే ప్రకటించారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విధానాన్ని, ఎఫ్ఏక్యూని, క్వాలిటీ కండిషన్స్ ని మేము